హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది కదండి. అలానే రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, చాలా ఈజీగా ఈ రొయ్యలు టొమాటో కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. ఈ రొయ్యల కర్రీ అనేది చపాతీలోకైనా, దోశల్లోకైనా, బిర్యానీలోకైనా, దేనిలోకన్నా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. టేస్ట్ అయితే మరి చెప్పనవసరం లేదు, చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రొయ్యలు టొమాటో కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కల్లా తరుక్కుని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు అల్లం ముక్కలు, హాఫ్ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి పెద్దదైతే హాఫ్ వేసుకోండి, చిన్నదైతే ఫుల్ వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు ధనియాలు, దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2 ఇలాచి, ఒక 5 నుంచి 6 వరకు లవంగాలు, చిన్ని దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. తర్వాత ఒక 5 నుంచి 6 వరకు మిరియాలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక 10 వరకు జీడిపప్పు వేసుకోండి, కర్రీ కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుని మసాలాను పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఉడికించుకున్న ఎగ్స్ను ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పచ్చి రొయ్యలు అనేది టేస్ట్ బాగుంటుంది కదండి, సూపర్ కాంబినేషన్. ఎగ్స్ అనేది ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఎగ్స్ వేసుకుని లైట్గా పసుపు వేసుకుని స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. తర్వాత అదే ఆయిల్లో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. వాటితో పాటే కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి. మనకి రొయ్యల్లోంచి వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్తోనే రొయ్యలు అనేది చాలా వరకు ఉడికిపోతాయి. ఈ వాటర్ మగ్గేంత వరకు స్టవ్ అనేది మీడియంలో ఉండాలి. మగ్గిన తర్వాత మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదండి, అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చి కరివేపాకుతో రొయ్యలు ఫ్రై అయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ పడుతుందండి రొయ్యలకి. ఇలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మనకి రొయ్యలు అనేది కొంచెం ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ ఒక 3 వరకు తీసుకున్నానండి. రొయ్యలు 1/2 కేజీ అన్నమాట. ఉల్లిపాయ ముక్కల్లో లైట్గా సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వద్దు. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. మనకి చాలా వరకు టైం కూడా సేవ్ అవుతుంది. సాల్ట్ వేయకుండా ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేశారనుకోండి, మనకి చాలా వరకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. ఫ్రై చేసిన ప్రతిసారి మూత పెట్టేసుకుంటే కనుక మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కర్రీ టేస్ట్ అంతా మనకి ఉల్లిపాయ ముక్కలు మసాలా వేగడాన్ని బట్టే ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి, త్వరగా అడుగనేది అంటుకుపోతుంది మసాలా వేసిన తర్వాత. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలో టొమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ని కూడా ఓన్లీ టొమాటో ముక్కల మీద వేసుకుని టొమాటో ముక్కలను మాత్రమే కలిపి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. ఇలా టొమాటో ముక్కలు మధ్యలో వేసి ఉప్పు వేయడం వల్ల ఈజీగా మగ్గిపోతాయండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి టొమాటోలను మాత్రమే కలపాలండి, మొత్తం వద్దు. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడండి 2 నిమిషాల తర్వాత అండి టొమాటో ముక్కలు అనేది చాలా ఈజీగా స్మూత్ అయిపోతాయి. అదే మీరు టొమాటో ముక్కలు వేసేసి మొత్తం కలిపేసారనుకోండి, ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి.
టమోటా ముక్కలు కూడా త్వరగా మగ్గవు. ఇలా టమోటాలు బాగా మగ్గిన తర్వాత కర్రీని మొత్తం ఒకసారి కలిపేసుకొని దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం ఇక్కడ 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలోనే యాడ్ చేశానండి. అలానే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఈ టైంలోనే. ఉల్లిపాయ ముక్కల్లో అందుకే తక్కువ వేయమన్నానండి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో వేసాము సాల్ట్, టమోటాల్లో కూడా వేసాము, చూసుకుని వేసుకోండి లాస్ట్లో. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. మనకి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు టమోటో కర్రీ. టేస్ట్ అయితే మరి నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.